చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయనని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుగుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన విన్న సత్యం మీతో చెప్పిన వాడైనను నన్ను మీరిప్పుడు చంప వెదుగుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. తరువాత 44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడే ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ రాత్రి వేళ మరొక పర్యాయం మీ సన్నిధిలో మేమందరం మీ నామగానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు. మీ మాటలు వినడానికి చేరి ఉండగా అల్పుడనైన నన్ను ఆదుకోండి, మీరు మాతో మాట్లాడమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని యేసు ప్రభు అత్యున్నతమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మనకి బైబిల్ స్టడీ కూడిక దినం. అలాగే భారతదేశానికి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏమిటి ఆ దినం అంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం గనుక 1947లో మన భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి కలిగింది. భారతదేశం స్వతహాగా మనల్ని మనమే పరిపాలించుకునేటట్లుగా స్వాతంత్రానికి మనం అప్పగించబడ్డాం. అనగా 77 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం ఈరోజు అని ఉదయకాలపు వేళ ప్రతి స్కూల్లో, ప్రతి ఆఫీసులో, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతి ఆఫీసుల్లో జెండా వందనం చేయడం జరిగింది. మంచిదే. ఈ రాత్రి వేళ
ఈ స్వాతంత్రానికి వచ్చినటువంటి కొన్ని సంగతులు దైవ గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. భారతదేశానికి భౌతికంగా స్వాతంత్రం కలిగిన రోజు దినమని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో తనను నమ్మిన యూదులతో ఆయన సంభాషించినటువంటి సంగతి యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 31వ వచనంలో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా యేసు ప్రభువు నమ్మిన వారితో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న సందర్భం. వారు అన్యులు కాదు, వారు యూదులు గనుక వారితో యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడేమని మనం చదువుతున్నామంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అనే మాట చూస్తున్నాం. సత్యము మిమ్ములను ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట మనం చూస్తున్నాం. గనుక ఆధ్యాత్మికంగా పాపంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి స్వతంత్రుడు కాడు. పాపంలో ఉన్నటువంటి వ్యక్తి అతడు సాతాను సంబంధి, అలాగే సాతాను కట్ల చేత బంధించబడినవాడు. అతడు స్వతంత్రుడు కాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువు వారు చెప్తూ ఉండగా. గనుక రక్షించబడిన మన విశ్వాస జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీకు ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో, నాకైతే 1993వ సంవత్సరంలో పాపము నుండి విడుదల పొంది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడి నాకు ఆధ్యాత్మిక స్వాతంత్రం వచ్చింది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పాపము నుండి విడుదల పొంది సాతాను కట్ల చేత బంధించబడుతున్నటువంటి ఆ బందీకానాలో నుండి విడుదల పొంది ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే యేసు ప్రభు ఎవరితో ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే, తనను నమ్మిన వారితో. ఈ రాత్రి ప్రభుని యేసుక్రీస్తు నమ్మినటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు, నమ్మిన వారితో మాట్లాడుతున్న సందర్భం. చాలామంది ప్రభువుని నమ్మిన వారుగా ఉన్నప్పటికి కూడా ఇంకా స్వాతంత్రం లేనటువంటి వారుగా ఉన్నారు, పాపములో నిలిచి ఉన్నారు. గనుక 31వ వచనం అలాగే 34వ వచనంలో మనం చూసినప్పుడు, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అనే మాట ఉంది. 34వ వచనం 8వ అధ్యాయం యోహాను సువార్త. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, అతడు స్వతంత్రుడు కాడు. స్వాతంత్రం వచ్చినట్లుగా కాదు, ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నటువంటి వాడు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా రాసిన సువార్త, లూకా సువార్తలో 13వ అధ్యాయం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ వాక్యం, లూకా సువార్త 13వ అధ్యాయం 16. ఇదిగో 18 ఏండ్ల నుండి
సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. లూకాసు వార్త 13వ అధ్యాయములో ఒక విశ్రాంతి దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు 10వ వచనం నుండి ఈ 13వ అధ్యాయం లూకాసు వార్తలో 10వ వచనం నుండి ఆ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతూ ఉన్నప్పుడు అనే మాట ఉంది. ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ యేసుప్రభు వారికి కనబడింది. మిగతా వారికి కనబడలేదా అంటే కనబడ్డారు అందరూ, కానీ ఆమె ప్రత్యేకంగా అందరిలాగా నిలబడి లేదు. నడుము ఉంగిపోయిన స్థితి ఆమె కలిగి ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి అంటే దాదాపు 18 సంవత్సరాల నుండి ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది. కారణం ఏమిటి అంటే అపవాది సాతానుడు ఆమె నడుమును పట్టేసి వంగజేసుకున్నాడు. నడుముకు కట్టివేయబడింది. సాతాను కట్ల చేత కట్టబడి ఎంతమాత్రం చక్కగా నిలబడలేకుండా ఆమె బంధించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఆ సమాజ మందిరంలో ఆయన బోధించుతున్న సందర్భంలో 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీన పరిశుద్ధయం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలబడలేకుండేను అనే మాట ఉంది. ఎంతమాత్రం చక్కగా నిలబడలేకుండా నడుము వంగిపోయినటువంటి స్థితి కలిగినటువంటి ఆమె దాదాపు 18 సంవత్సరాల నుండి సాతాను బంధించి వేశాడు. అందరిలాగా ఆమె నిలిచి చక్కగా నిలబడలేనటువంటి స్థితి కలిగి ఉండలేకపోయింది. ఆ విశ్రాంతి దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె బలహీనత నుంచి విడిపించాడు. ఇక్కడ మన అంశం ప్రకారం ఏమిటంటే ఇక్కడ ఆమె బంధించబడినటువంటి సంవత్సరాలు 18 ఏండ్ల నుండి అనే మాట ఉంది. సాతానుడు బంధించాడు. ఎవరేమే చెప్పండి, ఎవరేమే? అబ్రహాము కుమార్తె. చూసారా, అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము కుమార్తె సాతాను కట్ల చేత బంధించబడింది 18 సంవత్సరాల నుండి. యేసుప్రభు వారు ఆమెను కరుణించాడు. సాతాను బంధించిన ఆ బంధకాల నుండి, కట్ల నుండి ఆమెను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బంధించబడిన దాసత్వంలో నుండి ఆమెకు స్వాతంత్రాన్ని యేసుప్రభు వారు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరేమంటే అబ్రహాము కుమార్తె. గనుక యోహాను సువార్తలో యేసుప్రభు వారు తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నటువంటి సందర్భం, నమ్మని వారితో కాదు, అన్యులతో కాదు, నమ్మిన వారితో మాట్లాడుతున్నాడు. యేసుప్రభుని ఎరగనటువంటి వారు చెరలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా స్వాతంత్రత లేనటువంటి వారుగా ఉన్నారు. ఆ మాట మనం ఎక్కడ చూడగలుగుతామంటే దైవ గ్రంథంలో నుండి ఒక మాట చూద్దాం. చూడండి, తీతుకు వ్రాసిన పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు తీతుకు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు వ్రాసినటువంటి పత్రిక, క్షమించండి, 3వ అధ్యాయం, తీతు పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఒక మాట మనకు అవసరమైన మాట అక్కడ. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి అనే మాట ఉంది అక్కడ. దాసులమై ఉన్నాం. యేసు ప్రభుని ఎరగక పూర్వం, పాపము నుండి విడుదల పొందక పూర్వం మనం ఏమై ఉన్నాం? దాసులం అంటే బానిసలం.
దాసత్వంలో ఉన్నాం, స్వాతంత్రం లేదు మనకి. అవివేకులముగా, అవిధేయులముగా, మోసపోయిన వారంగా, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయనందు కాలము గడుపుచు దేవుని దృష్టికి అసహ్యులంగా ఉన్నాం. అయితే 4-5 వచనాల్లో ఇలాంటి దాసత్వంలో ఉన్నటువంటి మనలను మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయడం ద్వారాను మనలను ఏం చేశాడు? ఆయన రక్షించాడు, దాసత్వంలో నుండి విడిపించాడు. ఆయన లోకంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారు ఇదే దాసత్వంలో ఉన్నారు. వారు పాపానికి బానిసలుగా, దాసులుగా ఉన్నారు. గనుక యేసు ప్రభు అంటున్నాడు తను నమ్మిన వారితో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. వారు ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, యోహాను సువార్తలోనికి రండి, 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వాక్యం. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు అనే మాట చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు తనను నమ్మిన వారితో మాట్లాడుతూ ఉంటుండగా వారు ఏమంటున్నారు చెప్పండి? ఏమంటున్నారు? మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు అనే మాట. వాస్తవంగా మనం ఆలోచించినప్పుడు యూదులు ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదా? 430 సంవత్సరాలు నిర్గమాకాండంలో లేక ఆది కాండంలో యాకోబు సంతానం 70 మంది ఐగుప్తు దేశానికి, యోసేపు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చినటువంటి వారు 70 మందితో రాగా నిర్గమాకాండం 12-13 అధ్యాయాలలో మనం గమనించినప్పుడు 70 మందితో వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలం అనే మాట మనం చూడగలుగుతున్నాం. అప్పటికి ఎన్ని సంవత్సరాలంటే 430 సంవత్సరాలు వారు ఏం చేశారు చెప్పండి? దాసులుగా ఉన్నారు. 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. ఆ తరువాత మోషే కాలంలో మోషే నాయకుడిగా ఉండి వారిని విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే యోసేపు కాలంలో దాసులుగా ఉన్నటువంటి ఆ ప్రజలు యోసేపు తర్వాత వారు విడిపించబడిన తర్వాత మరలా వారు స్వతంత్రులుగా కనాను దేశానికి వారు స్వాస్థ్యాలు పొందుకున్నట్లుగా యెహోషువ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. 40 సంవత్సరాలు వారు ఐగుప్తు నుండి ప్రయాణం చేసి కానానులోనికి ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో యెహోషువ గ్రంథంలో వారు వారి స్వాస్థ్యాలను పొందుకున్నారు. ఆ మరుక్షణం యెహోషువ గ్రంథము తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఎన్ని పర్యాయముల వారు దాసులుగా చేయబడ్డారు. ఫిలిస్తీయులకు ఇంకా అనేక మంది అన్యజాతుల వారికి వారు చేసిన పాపమును బట్టి భౌతికంగా, శారీరకంగా వారు దాసులుగా చేయబడ్డారని న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వారికి న్యాయాధిపతులను దేవుడిచ్చాడు ఆ దాసత్వము నుండి విడిపించడానికి. ఆ తరువాత మనం గమనించినట్లయితే ఇర్మియా ప్రవక్త ఉన్న కాలంలో దాదాపు 70 సంవత్సరాలు బబులోను
దేశానికి వారు దాసులుగా కొనుక్కోబడ్డారు. సిద్కియా, యెహోయాకీము అనే రాజుల పరిపాలన సమయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో దాసులుగా ఉన్నారు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా పర్యాయములు వారు దాసులుగా ఉన్నారు. ఎన్నోసార్లు వారు దాసులుగా ఇతర ప్రజలకు అప్పగించబడ్డారు వారి పాపాన్ని బట్టి. కానీ యేసుప్రభువు వారికి ఏమీ తెలియదన్నట్లుగా ఆయన చెప్పిన మాట వారు తిరిగి ఆయనకి ఏం చెప్తున్నారంటే 33వ వచనంలో 8వ అధ్యాయం యోహాను సువార్తలో వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదు. ఇది అబద్ధం. వారు చెప్పే మాట అబద్ధం. మేము ఎన్నడూను ఎవనికి దాసులుగా ఉండలేదు. అందుకే 44వ వచనంలో యేసు ప్రభువు అంటున్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అంటూ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు అంటూ వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఎవరు? అపవాది. అబద్ధమునకు జనకుడు, అబద్ధానికి జనకుడైనటువంటి అపవాది సంబంధులు గనక మీరు మీ తండ్రి క్రియలను, మీ తండ్రి యొక్క ఇచ్ఛలను నెరవేర్చగోరుచున్నారు. మీ స్వభావం కూడా అలాంటిది, మీరు అబద్ధమాడుతున్నారు అని యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రక్షించబడిన మన విశ్వాస జీవితంలో రక్షించబడిన సంవత్సరాలన్నీ ఆధ్యాత్మిక స్వాతంత్రం దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ చాలామంది ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నారు. పాపంలోనే నిలిచి ఉన్నారు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దైవ గ్రంథంలోని గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వాక్యం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అనే మాట ఉంది. ఇక్కడ 5వ అధ్యాయం గలతీ పత్రికలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు మనలను ఏం చేశాడట? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు అంటే మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతకమని కాదు అని అర్థం. ఆయన మనకిచ్చిన స్వాతంత్రాన్ని మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు, కానీ ఆయన మన స్వతంత్రునిగా చేసింది దేని నుండి అంటే పాపము నుండి ఆయన మనలను విడిపించాడు. ఆయన మనలను స్వతంత్రులుగా పాపము నుండి విడిపించాడు. గనుక దాస్యమనే కాడి క్రింద మరలా మీరు ఏమన్నాడు అక్కడ చెప్పండి? చిక్కుకొనకుడి. దాస్యమనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో 8వ అధ్యాయం రోమాపత్రికల మాటను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు మనలను స్వతంత్రులుగా చేసింది దేనులంటే పాప మరణముల నియమము నుండి మనలను ఏం చేశాడు? ఆయన విడిపించాడు. అంతకుముందు మన పరిస్థితి ఏంటి? రోమాపత్రిక 7వ అధ్యాయం
24వ వాక్యములో అపోస్తుడైనటువంటి పౌలు ఒక కేక వేస్తున్నాడు. ఏమిటా కేక? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇటు మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడో విడిపించును అనే మాట. మరణమయ్యే శరీరంలో ఉన్నాను, నన్నెవడు విడిపిస్తాడు? విడుదల లేని స్థితి మంది ఒకప్పుడు. కానీ 8వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూసినప్పుడు, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. అక్కడ శిక్ష తప్పించబడింది, శిక్షా విధి లేదు ఇప్పుడు మన మీద. అందువలన ఆధ్యాత్మికంగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి స్వతంత్రులుగా చేయబడ్డాం. మనం ఇప్పుడు స్వతంత్రులుగా చేయబడినటువంటి మన విశ్వాస జీవితంలో మనము మరలా పాపమనే దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకోవద్దు అంటున్నాడు ఇక్కడ. చాలామంది రక్షించబడిన తర్వాత, పాపం యొక్క విముక్తి పొందిన తర్వాత ఇంకా దాస్యం అనే కాడి క్రింద ఉన్నారు. దాస్యం అనే కాడిలో చిక్కుకొని ఉన్నారు. నిజంగా ప్రభు యొక్క ఆత్మను పొందిన నీవు, దేవుని ఆత్మను పొందినటువంటి మనం స్వతంత్రులం. ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రులుగా ఉంటామని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు 2 కొరింథీ 3:17 చెప్పాడు. స్వతంత్రులుగా ప్రభు ఆత్మ మిమ్మల్ని చేస్తున్నాడు అని. గనుక స్వతంత్రులుగా చేయబడినటువంటి మనం గమనించినట్లయితే పాపమనే దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనవద్దు అన్నాడు. కానీ యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడంటే తనను నమ్మిన యూదులతో, అంటే నమ్మిన వారితో చెప్తున్నాడు. పేరుకి ఏం చెప్తున్నారంటే వారు, మేము అబ్రహాము సంతానం, మా తండ్రి అబ్రహాం. చాలామంది ఏం చెప్తున్నారంటే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. కానీ ఏం చేయట్లేదంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 8వ అధ్యాయం 36, 37. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఈ మాట అవసరమైన మాట. చూడండి, ఆయనను మీలో నా వాక్యము మీలో నా వాక్యమునకు చోటు లేదు. మీరు అబ్రహాము సంతానమే, కానీ అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము క్రియలు మీలో లేవు. అబ్రహాము క్రియలు లేవు మీలో. గనుక ఎలాగా అబ్రహాము క్రియలు లేవు మీలో అంటే, మీ హృదయంలో నా వాక్యమునకు ఏం లేదు, చోటు లేదు. చాలామంది పాపము నుండి విడుదల పొందామని చెప్పుకుంటున్నారు, కానీ వాక్యానికి చోటు లేకుండా, సత్యానికి చోటు లేకుండా జీవిస్తూ ఉన్నారు. తర్వాత 39లో అంటాడు, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలో చేతురు అన్నాడు. ఏ క్రియలట? అబ్రహాము క్రియలు లేవు. అబ్రహాము దేవునికి భయపడేవాడు. 22వ అధ్యాయం ఆదికాండములో అబ్రహాము దేవుని మాటకు విధేయుడు. 12వ అధ్యాయం ఆదికాండ గ్రంథములో అబ్రహాము ప్రభువుని నమ్మాడు.
విశ్వాసముతో ఎక్కడికి పోవాలో తెలియకుండా ప్రభు పొమ్మనగానే ఆ దేశమును విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, తండ్రిని ఇంటిని విడిచిపెట్టి అబ్రహాము కనాను దేశానికి తెలియకుండానే ప్రయాణం చేశాడు. విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. రోమా పత్రికలో అబ్రహామును గురించి మనం ఏం చదువుతామంటే, అబ్రహాము విశ్వాసం మాత్రమే కాదు కానీ క్రియలు కలిగినటువంటి వాడు. క్రియాపూర్వకంగా ఆయన తన దేశాన్ని విడిచిపెట్టాడు. తన పాపాన్ని నుంచి, విగ్రహారాధన నుంచి విడిపించబడ్డాడు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. కానీ మీరు అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటున్నారు, కానీ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. చాలామంది రక్షించబడినా అని చెప్పుకుంటున్నారు, కానీ అపవాది సంబంధులుగా ఉన్నారు. అపవాది యొక్క క్రియలు నెరవేరుస్తూ ఉన్నారు. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, గలతీ పత్రిక, నేను ముగిస్తాను. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3:2-3 కలిసినాయి. నేను చదువుతున్నాను. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందితరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఈ మాట గమనించాలి. ఆత్మానుసారంగా ప్రారంభించారు గలతీ విశ్వాసులు, శరీరానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలామంది విశ్వాసులు ఇలాగా ఉన్నారు. ఆత్మానుసారంగా జీవితం ఆరంభించారు, కానీ శరీరానుసారులయ్యారు. 5వ అధ్యాయంలోనికి రండి. గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురు వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటూ 19:20లో ఈ మాట చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరతో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర కార్యములు. 21లో మనం చూసినట్లయితే ఆఖరిలో, ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. క్రైస్తవులమని పేరు పెట్టుకొని, క్రీస్తుని ఎరిగిన వారమని చెప్పుకొని, క్రీస్తుకు హృదయం ఇవ్వకుండా, హృదయంలో ఆయన వాక్యానికి చోటు ఇవ్వకుండా, హృదయంలో ఆయన సత్యాన్ని నెరవేర్చకుండా శరీర కార్యములు చేసేవారందరూ వారు స్వతంత్రులు కారు. ఇంకా పాపములోనే వారు బంధించబడిన వారు. అటివారు ఇక్కడ కొన్ని జాబితా చెప్పబడ్డాయి, నేను చదివాను. ఇవన్నీ వారిలో నెరవేరుతూ ఉన్నాయి. ఇటు వాటిని చేసేవారు వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన లేరు. నీవు రక్షించబడిన సంవత్సరం ఎప్పుడో నాకు తెలియదు, కానీ రక్షించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఎలాగున్నాం మనం? పాపము నుండి విడిపించబడ్డాం, స్వతంత్రులుగా చేయబడ్డాం. ఆ స్వాతంత్రంలో కొనసాగుతున్నావా? అలాగైతే 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి.
5వ అధ్యాయం 25వ వచనం. అక్కడే గలతీ పత్రిక 5:25. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఏ విశ్వాసి జీవితంలో క్రమం తప్పుతుందో అతడు ఇంకా పాపములో నిలిచి ఉన్నాడు, స్వతంత్రుడు కాడు. క్రమం అంటే అక్రమంగా నడవడమే, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడవడమే. గనుక ఈ రాత్రి వేళ రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను అనుకుంటే సరిపోదు. పాపము నుండి విడుదల పొందావా? ప్రభు చెప్తున్నాడు యూదులతోటి, తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. మీరు అబ్రహాము సంతానమైతే, మీరు రక్షించబడిన వారైతే నా క్రియలను చేస్తారు, మీరు నాకు విధేయులై ఉంటారు. మీరు పేరుకు అబ్రహాం అని చెప్పుకుంటున్నారు కానీ మీరు అపవాది సంబంధులు. చాలామంది ఇంకా అపవాది బందీకానాలో ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఉంటుంది. ఆయన మనల్ని విడిపించిన విధానాన్ని పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఏముందంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాడు అనే మాట ఉంది. ఆయన అంధకార సంబంధమైన అధికారం అంటే సాతానే. పాపములో నుండి, చీకటిలో నుండి. పేతురు 1వ పత్రికలో అంటాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు అన్నాడు. చీకటిలో నుండి పిలువబడ్డాం. సాతాను కట్ల చేత బంధించబడి ఉండగా కట్ల చేత విడిపించబడ్డాం. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయబడ్డాం. విడిపించబడ్డావా? స్వతంత్రురాలవయ్యావా? స్వతంత్రుడవయ్యావా? క్రీస్తు మనల్ని స్వతంత్రునిగా చేశాడు. కానీ పాపం అనే దాస్యం అనే కాడి క్రింద చాలామంది చిక్కుకొని ఉన్నారు. ఏ దాసత్వంలో ఇంకా ఉన్నావో విడుదల పొందు. నీకు ఇంకా స్వాతంత్రం రాలేదు. ప్రభు స్వాతంత్రాన్ని ఇచ్చాడు కానీ దాన్ని వినియోగం చేసుకోవడం లేదు. ఆ స్వాతంత్రత నీవు తీసుకోలేదు. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను ప్రేమించాడు, రక్షణ ఇచ్చాడు, సాతాను బందీకానాల నుంచి విడిపించాడు. విడుదల పొందిన నీవు ప్రభుకి ఇష్టడుగా, ఇష్టరాలుగా బ్రతుకప్పుడు నీకు స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. లేని ఎడల తనను నమ్మిన యూదులతో ప్రభు చెప్తున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. ఇంకా దాసత్వంలోనే ఉన్నావు. అలాంటి విడుదల పొందాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, పాపదాస్యము నుండి, సాతాను కట్ల నుండి మమ్మను విడిపించావు. మమ్మను స్వతంత్రునిగా చేశావు. పాపము నుండి విడిపించబడి ఇంకా చేరువచ్చిన వారిలో ఎవరైనా గలతీ పత్రికలో చెప్పబడినట్లుగా అనేక సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు వాటిని చేసిన ఎడల వారు పాపములో నిలిచి ఉన్నారు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని చెప్పావు. అలాంటి స్థితి నుండి విడుదల పొంది మీకు దగ్గరై మీ రక్తం ద్వారా వారు కడగబడి స్వతంత్రులుగా నెమ్మది కలిగిన జీవితం కలిగి ఉండడానికి కృప చూపించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించమని మీ సహాయం కోరుకుంటూ యేసు ప్రభు అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.